హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మీల్ మేకర్ పులావ్ని చూపిస్తానండి. ఈ విధంగా చేశారంటే ఎటువంటి కూర అవసరం లేదండి, జస్ట్ ప్లెయిన్ రైతా తోటి తింటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి మీల్ మేకర్ని వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని మరిగించిన వాటర్ని వేసుకుని కలుపుకోవాలి. ఇలా వేడి నీళ్లు వేసి ఒక 10 నిమిషాల సేపు మీల్ మేకర్ని నానబెట్టుకోవడం వల్ల మీల్ మేకర్ అనేది సాఫ్ట్గా అవుతుందండి. మనం పులావ్ చేసేటప్పుడు చాలా త్వరగా అన్నంతో పాటు కలిసిపోతుందండి. బియ్యాన్ని బాస్మతి రైస్ కానీ లేదంటే సోనా మసూరి రైస్ని కానీ తీసుకోవచ్చండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తోటి చేస్తున్నాను. బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ని మిక్సీ చేసుకోవాలండి. ఇందులో పచ్చికారం కూడా వేస్తాం కాబట్టి రెండింటిని చూసి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని నూనె ఇంకా నెయ్యిని వేసుకోవాలి. ఇవి వేడైన తర్వాత హోల్ స్పైసెస్ వేసుకోవాలి. షాహిజీరా, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జాపత్రి ఇంకా దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుందండి, మరి కలర్ మారాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. పచ్చిమిర్చిని మీరు విడిగా అయినా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవచ్చండి. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేయడం వల్ల పులావ్కి కారం అంటి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న మీల్ మేకర్ని వీడియోలో చూపించిన విధంగా పిండి వేసుకోవాలి. ఇలా మీల్ మేకర్ వేసిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూను పసుపు, రుచికి తగినట్లుగా సాల్ట్, ఒక 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. నేను ఇందులోకి ఈ పులావ్ పౌడర్ని వేస్తున్నానండి. చాలా బాగుంటుంది. అన్ని రకాల పులావ్లోకి ఈ పొడిని వేసుకోవచ్చు. ఒక అర స్పూన్ వరకు ఈ పులావ్ పొడిని వేసుకుని కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, టమాటా తరుగుని వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. ఇలా చేయడం వలన మీల్ మేకర్కి ఈ టమాటా ఫ్లేవరు, ఉప్పు, కారం, మసాలా పొడి అంతా కూడా పడుతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కానీ లేదంటే సోనా మసూరి రైస్ని కానీ వేసుకోవాలి. బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి, వాటర్లో నానబెట్టనవసరం లేదు. వాటర్లో నానబెడితే బాస్మతి రైస్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. అందువల్ల కడిగి పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఆ వాటర్ని రైస్ అంతా పీలుస్తుంది. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 వాటర్ వేసుకోవాలి. అదే మీరు సోనా మసూరి రైస్ తోటి చేసినట్లయితే 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. సాల్ట్ అనేది మీకు నచ్చినట్లుగా చూసి వేసుకోండి, నేను తక్కువగానే వేశాను. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని ఒకసారి కలుపుకొని ఇలా మరుగుతూ ఉండగా మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. అదే సోనా మసూరి రైస్ తోటి అయితే హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రావాలి. వేడి మీద ఇలా ముద్దగా అనిపిస్తుందండి, చల్లారిన కొలది పొడి పొడిగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి ఏ విధంగా వచ్చిందో. ఇంకా ఇందులో ఎటువంటి కూర అవసరం లేదు, ఉత్తిగా అయినా తినేయచ్చండి. మీల్ మేకర్ చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి. ఈ విధంగా చేశారంటే రైతా తోటి తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.